హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ డే తెలుగు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన క్రికెట్ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, తన కెరియర్ను మలుపు తిప్పిన క్షణాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒత్తిడిని గుర్తు చేశాడు. 2016 టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ గురించి పాండ్యా వివరించాడు. ఆ మ్యాచ్లో చివరి ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 9 పరుగులే ఇచ్చాడు. దీంతో ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. కేవలం 1% అవకాశం ఉన్నా సరే చివరి బంతు వరకు పోరాడాలనే పాఠాన్ని ఆ మ్యాచ్ తనకు నేర్పిందని, తన కెరియర్ను తీర్చిదిద్దిన క్షణాల్లో ఇది ఒకటని హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు తాను తన పూర్తి సామర్థ్యంలో కేవలం 40% మాత్రమే ఉపయోగించుకున్నానని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్పై నమ్మకం ఉన్నప్పటికీ తనకు బ్యాటింగ్ అంటేనే ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. గత ఐపీఎల్ తర్వాత తనలోని పూర్తి బ్యాటింగ్ ప్రతిభను బయటకు తీయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఆ దిశగా అడుగులు వేస్తున్నానని వివరించాడు. తన అసలైన ఆట ఇంకా ముందుందని అభిమానులకు ఇంటిచ్చాడు. తన వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితం మధ్య సమతుల్యత గురించి పాండ్యా మాట్లాడాడు. మహికా గురించి హార్దిక్ ప్రస్తావించాడు. మహికా తన జీవితంలోకి వచ్చిన తర్వాతే క్రికెట్పై తనకున్న ఉత్సాహాన్ని తిరిగి కనుగొన్నానని ఎమోషనల్ అయ్యాడు. ఆమె ప్రోత్సాహంతోనే తాను తన ఆటపై మరింత ఏకాగ్రత పెంచగలిగానని, తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో గ్రహించానని పాండ్యా పేర్కొన్నాడు. తిరిగి ఫామ్లోకి రావడానికి తాను ఎంతలా కష్టపడ్డాడో హార్దిక్ వివరించాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 12:30 వరకు వరుసగా ప్రాక్టీస్ చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు. మైదానంలో లైట్లు ఆపేసే వరకు అక్కడే ఉండి అందరికంటే చివరిగా బయటకు వచ్చే వ్యక్తిని తానేనని గుర్తు చేసుకున్నాడు. ఈ శ్రమే తనను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని పేర్కొన్నాడు.